हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारहं निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతంలో ప్రమద్వర రురు వారిరువురి గాథను మనం విన్నాం. అలాగే డుండుభ చరితను కూడా మనం విన్నాం. ఎలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి, మరొకరిని భయపెడితే నిష్కారణంగా దానివల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి అనర్థం కలుగుతుంది, చాలా చక్కగా మహాభారతం మనకు బోధించింది. డుండుభ ఖగమ వారిరువురి చరిత్ర ద్వారా ఆస్తికును గురించి తెలుసుకోవాలని ఆ రురువుకు కుతూహలం పెరిగింది. ఎందుకంటే టూకీగా ఆ ఆస్తికుని చరిత్రను చెప్పి అదృశ్యమైపోయాడు తను డుండుభ. తర్వాత అరే సగంలోనే కథ నిలపబడిందే, ఇక ఆ గాథను ఎలా తెలుసుకోవాలి, నాన్న దగ్గరికి వెళ్ళాడు. చూడండి, నాన్నపైన తనకెంత భరోసా, తన జ్ఞానం పైన ఎంత భరోసా. తను తెలుసుకున్నవాడు, మహాజ్ఞాని. తన దగ్గరికి వెళితే ఆ గాథను నేను పూర్తిగా వినగలను. చూడండి, తల్లిదండ్రులను ఎలా ఉపయోగించుకోవాలి, వారి ద్వారా ఏం నేర్చుకోవాలి, ఎలాంటి ఉపదేశాన్ని మనం పొందాలి, ఎలాంటి కథలను మనం వినాలి, తల్లిదండ్రుల ద్వారా వినాలి. ఆస్తికుడు మహానుభావుడు. ఆస్తిక అనే పేరు వింటేనే పాములన్నీ దూరం పోతాయనే మాట ఉంది. ఆ ఆస్తికుని స్మరించుకుంటేనే పాములు దూరం అవుతాయనే మహిమ చాలా గొప్ప మహిమ, గొప్ప మహిమ, చాలా గొప్ప మహిమ. నేను అనుభవించాను. నేను ముంబైలో ఉన్నప్పుడు సత్యధ్యాన విద్యాపీఠంలో మొట్టమొదట అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు గురువుల వారు అంటే మాహుల్యాచార్యుల వారు, అలాగంటే మీకు తెలియదు కాబట్టి పేరు చెప్పాలి, పూజ్యులైన విద్యాసింహాచార్యుల వారు అక్కడ ప్రతిరోజు మహాభారతం చెప్పేవారు. ఆ రోజులు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. వారి ఆ బోధనలను విన్నాను, ఆ బోధనలను వ్రాసుకున్నాను. చెప్పేవారు ప్రతిరోజు ప్రవచనం జరిగిన తర్వాత ఆ ప్రవచనం గురించి చర్చ జరిగేది. ఓ పావుగంట అరగంట సేపు అందులోని విషయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన విషయాలు, దాని గురించి చర్చ జరిగేది. వాళ్ళు చెబుతూ ఉండేవారు, మీరు మహాభారతాన్ని కేవలం వినడం కాదు,
మహాభారతం చెబుతూ ఉన్నప్పుడు ఏది మంచి మాట అని మీకు అనిపిస్తుందో దాన్ని వ్రాసుకోండి అని చెప్పేవారు. ఆ వ్రాసుకున్న డైరీ కూడా నా దగ్గర ఉంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఎంత అద్భుతమైన మాటలను చెప్పారు, ఎంత అద్భుతమైన మాటలను చెప్పారు, ఎంత అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అలా మహాభారతం పైన మమకారాన్ని పెంచారు. మహాభారతం పైన చెక్కు చెదరని ఆదరం ఈ సందర్భంలో నాకు నా యోగ్యతకు తగినట్లు ఉందంటే అది వారి ఉపదేశం. వారిని స్మరించుకోవడం మా కర్తవ్యం. స్మరించకుండా ఉండడం అదో అపరాధం. అలా మహాభారతాన్ని వారు మాకు చెప్పారు. వారిని ఈ సందర్భంలో స్మరించుకోవాలి. మహాభారతాన్ని అంత ఆధారంగా వారు చెప్పారు కనుక అలా ఆ మహాభారతం అలాంటి మహాభారతం వినాలి. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర అలాంటి కథలను వినాలి. గురువుల దగ్గర అలాంటి కథలను వినాలి. చిన్నప్పుడు అలాంటి ఆధారం మాకు కలిగేలా చేశారు గురువుల వారు. కనుక మహాభారతాన్ని ఏదో నాకు తెలిసినట్లు, నేను తెలుసుకున్నట్లు ఇప్పుడు చెబుతూ ఉన్నాను. అలాగే ఆ మహానుభావుడికి అప్పట్లో మాకు ఆ కుతూహలం ఉండేది కాదు. మహాభారతం వినాలి అనే కుతూహలం ఉండేది కాదు. ఆ మహాభారతాన్ని వినాలి, మహాభారతాన్ని చెప్పాలి, మహాభారతాన్ని చదవాలి అనే కుతూహలం ఏదైనా మాలో అణువైనా ఉన్నట్లయితే అది వారి ప్రయత్నమే. అది రురు వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఆ గాథను చెప్పరు, చాలా మంచి గాథ, చాలా అద్భుతమైన గాథ, వినాలని నాకు అనిపిస్తూ ఉంది అన్న తర్వాత తండ్రి అన్నాడు, ఎంత గొప్ప గాథరా అది, వినాలనిపించిందా? చాలా గొప్పవాడి వినువు అన్నాడు. ప్రశంసించాడు కొడుకును. ఇప్పుడు సమయం లేదు, టైం లేదు నాకు, మరోసారి రమ్మన్నాడు. లేదా ఎవరి దగ్గరికో వెళ్ళి అడుగు, నన్నేంట్రా అడగడం అనలేదు. కొడుకులకు అలాంటి గొప్ప ఆలోచన రావడమే పెద్దది, గొప్పది. అలాంటి గొప్ప ఆలోచనలకు కొడుకులకు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు పెరిగేలా మన ప్రవర్తన ఉండాలి, తల్లిదండ్రుల ప్రవర్తన. అవునంటారా కాదంటారా? మనం చేస్తూ ఉన్నామా? ఇంట్లో మహాభారతాన్ని వినిపిస్తూ ఉన్నామా పిల్లలకు? మహాభారతాన్ని చదవమని చెబుతూ ఉన్నామా? లేదే. మనం మహాభారతాన్ని చెప్పాలి. మహాభారతాన్ని వినమని మా కొడుకులకు చెబుతూ ఉన్నామా? పురమాయిస్తూ ఉన్నామా? లేకపోతే పురమాయించండి, ప్రేరేపించండి. అందరూ కూర్చొని మహాభారతాన్ని వినండి. కొన్నిసార్లు ఏదో బయటి పనుల వల్ల విసుగొచ్చినప్పుడు చెప్పడం కాస్త అటు ఇటు అవుతుందేమో. నేను మనిషిని, అజ్ఞానిని, అటు ఇటు అవుతూ ఉండొచ్చు. అయినా కూడా ప్రయత్నపూర్వకంగా మహాభారతాన్ని చక్కగా చెప్పాలి. మీరందరూ వినేలా, మీకు ఏ క్షణంలోనూ విసుగు రాకుండా మహాభారతాన్ని నేను చెప్పాలని గురువుల వారిని ప్రార్థించి, వారిని స్మరించుకుని, భగవంతుణ్ణి స్మరించుకుని నేను మహాభారతాన్ని ప్రారంభ పెడతాను. నాలో లోపదోషాలు ఉండకూడదు. నేను చెప్పే ఆ విధానాన్ని గమనించి, ఇంతేనా మహాభారతం, దీన్ని వినడమా అని ఎవరికీ విసుగు రాకూడదు. కనుక గురువుల వారిని, భగవంతుణ్ణి నేను ప్రార్థించి చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా వల్ల అవుతుందనే ధీమా నాకు లేదు, చెప్పడానికి ప్రయత్నిస్తానంతే. అయినా కూడా ఇది మహాభారతం కాబట్టి, నేను మనిషిని కాబట్టి నాలోని లోపదోషాలను కూడా సహించుకుని మహాభారతం అని వినండి, నా మాటలు అని వినకండి. ఇది మహాభారతం. అందులోని గాథ మా పాపాన్ని ప్రశమింపజేస్తుంది, నాలోని పాపాన్ని పరిహరిస్తుంది, నన్ను పుణ్యాత్మునిగా చేస్తుంది అనే భావన మీకు ఉండాలి. అలా ఆ భావనతో కూర్చుని మీరు విన్నట్లయితే నిజంగా ఆ ప్రయోజనం అందరికీ లభిస్తుంది. మహాభారతంలో తండ్రి చెబుతూ ఉన్నాడు, కథయిష్యాం విశేషేణ. అవును, నువ్వు అడిగావు, చాలా సంతోషం కలిగింది, మొత్తం కథ నేను చెబుతానన్నాడు తండ్రి. అలాంటి తండ్రులు ఉండాలి. ఏదో కథను అడిగితే ఎలా చెప్పడం, టూకీగా చెప్పడం కాదు. కథయిష్యాం విశేషేణ, నాకేం పని, పనులన్నిటినీ వదులుకుంటాను. ఎందుకని? నీకోసం. పిల్లలకు సమయం ఇవ్వడం లేదు ఇప్పుడు మనం, అవునా? దేనికి సమయం ఇవ్వడం లేదు. అప్పటి తల్లిదండ్రులను ఒకసారి గమనించినట్లయితే
మాకన్నా గొప్ప గొప్ప పనులు వారికి ఉన్నాయి, అస్సలు సమయం వారికి లేదు. ఎందుకని? మేము సమయం దేనికి కేటాయించాం? సంపాదన కోసం కదా. కానీ వారు ధర్మం కోసం. అస్సలు ఒక్క క్షణం కూడా తీరిక లేదు వారికి. అలా తీరిక లేని సమయం వారిది. తీరిక లేకున్నా కూడా ఇది కూడా ఒక ధర్మమే కదా. మేమేమనుకుంటామంటే నా సంపాదనకు అడ్డి అవుతుంది కథలను చెప్పడం కనుక మరొకరి దగ్గరికి మనం పంపిస్తాం. కానీ అప్పట్లో ఉన్న వారికి, ఋషులకు ముందు వారికి ధర్మ సంపాదనే ముఖ్యం. కథలు చెప్పినా ధర్మం సంపన్నమవుతుంది. అటు నేనేదో చేయాలనుకున్నానే ఆ పని చేసినా ధర్మం సిద్ధమవుతుంది. కానీ అంతకన్నా గొప్ప లాభం, గొప్ప ప్రయోజనం నా కొడుకుకు ఈ కథను చెప్పడం వల్ల నాకు సిద్ధిస్తుంది అన్నాడు. చాలా విశేషంగా, అశేషంగా నేను ఆ గాథను పూసగుచ్చినట్లు నీకు చెబుతాను, నీకు సమయం ఇస్తానన్నాడు. కొడుకులకు సమయమిచ్చే తల్లిదండ్రులు అప్పట్లో ఉన్నారు. వారిని మనం చూస్తాం. నా చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళితే మొట్టమొదట అడిగేవాళ్ళం సుధామ కథను చెప్పమని, కుచేలుని కథను చెప్పమని. వెళ్ళినప్పుడల్లా ఉన్న రోజులన్నా ప్రతిరోజు అదే గాథను వినడం. ఇప్పుడు అమ్మమ్మ గుర్తుకొస్తుంది, ఆ కథలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటి వారు ఉన్నందువలన, అలాంటి కథలను చెప్పినందువలన ఏదో మనసులో మార్పు, కనువిప్పు, ఏదో శ్రద్ధ, ఆధారం, భక్తి ఉండాలి. అమ్మమ్మలు ఉండాలి, నానమ్మలు ఉండాలి, కథలు చెప్పాలి. ఆ మనువళ్ళు ఆ సంస్కారాన్ని నేర్చుకోవాలి. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అరే వాళ్ళు లేరే, ఇప్పుడు ఉంటే ఎంత చక్కగా వారి వల్ల మనం వినేవాళ్ళమో, మేం చేసే ఈ ధర్మానికి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చేవారో అనిపిస్తుంది. కానీ కాలధర్మం, ఏం చేయడం కుదరదు. కానీ ఎంత చక్కగా ఆ గాథలను చెప్పేవారు. గజేంద్ర మోక్షం గురించి చెప్పేవారు. ఎన్ని కథలో అసలు వెళితే. కానీ వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు ఈ 2 గాథలను చెప్పేవారు. చాలు, 2 కథలే చాలు. మనిషి జీవితంలో మార్పు పొందాలంటే ఒక్క కథ చాలు. ప్రతిరోజు ఆ కథను వింటూ ఉంటే, అంటే నా మనవళ్ళు అడుగుతూ ఉన్నారు, ఆ ప్రేమతో అమ్మమ్మ కథ చెప్పేది, ప్రేమతో చెబుతూ ఉండడం వలన విన్న కథ అయినా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. అరే అదేంటి అన్ని రోజులు ఒకే కథ విన్నామా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఎందుకు విన్నావు? ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ వాత్సల్యంతో అమ్మమ్మ కథ చెబుతూ ఉంటే ఆ కథనే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఏం లాభం? సాధ్యమవుతుందా? కానీ అమ్మకు మించిన అమ్మల మా గురువరేణ్యుల వారు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఉండగా ఆ దుఃఖమేలా? వారు చెబుతూ ఉన్న ఉపదేశాలను, వారు చెబుతూ ఉన్న కథలను వింటూ ఉంటే ఈ జన్మ చాలా అనిపిస్తుంది, ధన్యమనిపిస్తుంది. తండ్రి సమయం ఇచ్చాడు కొడుకుకు. చూడండి, మహాభారతం వల్ల ఏం లాభం అని మనం అంటాం. కానీ తల్లిదండ్రులు నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి, గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి ఆ తండ్రి చెబుతూ ఉన్నాడు, కొడుకులకు సమయం ఇవ్వాలి, విస్తారంగా కథలను చెప్పి తన మనసును ఒప్పించాలి. తన మనసులో నాకు ఒక స్థానం నిర్మించుకోవాలి. ఎంత గొప్ప స్థానమో అది, ఎంత గొప్ప స్థానమో కొడుకుల మనసులో నా తండ్రి గురించి, మా అమ్మ గురించి అలాంటి స్థానం మా హృదయంలో ఉండి తీరాలి. అలా ఆ సమయాన్ని కేటాయించాడు. ఆ కొడుకు మనసు సామ్రాజ్యంలో ఒక సింహాసనాన్నే నిర్మించుకున్నాడు ఆ ప్రమతి. కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఆస్తికస్య పితా హ్యాసీత్ ప్రజాపతి సమః ప్రభుః. ఆస్తికుని తండ్రి ఎలా ఉండేవాడంటే ప్రజాపతికి సమానుడు. తను బ్రహ్మచారి. అరే బ్రహ్మచారి నుండి తను పుట్టాడంటే బ్రహ్మచారి ఉన్నప్పటి కథ. తను మొదట బ్రహ్మచారిగా తనున్నప్పుడు యాయావారుడు. యాయావారుడంటే పునః అతిశయేనవా యాతి దేశాంతరం గచ్చతీతి యాయావరః. అంటే ఒక చోట నిలిచేవాడు కాదు, తను ప్రతిరోజు సంచారం.
యతులు సన్యాసులు ఎలా సంచారం చేస్తారో అలా సంచారం చేసేవాడు, ఒక్క చోట నిలిచేవాడు కాదు. అంటూ ఉంటారు ప్రతిరోజు అలా తిరుగుతుంటే ఏంటి కాళ్ళకు చక్రాలను కట్టుకున్నావా అంటూ ఉంటారు పెద్దలు. అలాగే కాళ్ళకే చక్రాలను కట్టుకున్నవాడు. మరో మాట చెబుతారు తన గురించి, ఎత్ర సాయం గృహో ముని. తను ఎక్కడ ఉండేవాడంటే తన ఇల్లు ఏదంటే సాయంకాలం ఎక్కడవుతుందో అదే తన ఇల్లట. ఎంత అద్భుతమైన సంచారమో గమనించండి. అలా సంచారం చేస్తూ ఉన్నాడు, యాత్రలను చేస్తూ ఉన్నాడు. వాయుభక్ష, ఆహారం ఏంటి తనకు, అసలు ఆహారమే తనకు లేదు. గాలి త్రాగేవాడంటే అంతే. వాయుభక్ష, గాలిని తినేవాడట, గాలి తనకు భక్ష్యమట, అది తప్ప మరేమీ తెలియదు తనకు. నిరాహార శుష్యన్ అనిమిషోముని. అలా సంచారం చేస్తూ చేస్తూ ఒకరోజు ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఓ చెట్టు కొమ్మకు కొందరు తలకిందులుగా ఉన్నారట. వారిని చూశాడు. అరేంటి తలకిందులుగా వారు ఉన్నారు? కింద చూస్తే లోయ, పెద్ద లోయ. వారిని త్రాడుతో కట్టేశారు కాళ్లకు. ఆ త్రాడును ఒక ఎలుక కరుస్తూ ఉంది, ఆ త్రాడును తింటూ ఉంది, త్రెంచుతూ ఉంది. ఎప్పుడు లోయలో పడిపోతారో, ఏ అనర్థం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో వారున్నారు. దయ కలిగింది తనకు, దయ కలిగింది. తన పేరు చెప్పలేదు కదా, తన పేరు జరత్కారు. తనకు దయ కలిగింది, కరుణ, జాలి గుండె. జాలితో అడిగాడు, ఎవరు మీరు ఎందుకని ఇలా మీరు తలకిందులుగా ఇక్కడ ఉన్నారు? ఏం చేస్తే మీ శోకం పరిహారం అవుతుంది అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, అటమాన కదాచిత్ స్వాన్ దదర్శ పితా. ఎవరంటే వారందరూ కూడా తన పితామహులు, వారందరూ కూడా తన పితృ గణంలో ఉన్నవారు, వారందరూ కూడా వారలా తలకిందులుగా అక్కడ ఉన్నారు. ఆ పితృవులు అంటారు, మేము కూడా యాయావారులమే, అలా సంచారం చేస్తూ ఉన్నవాళ్ళమే, కానీ మా సంతానం క్షీణమవుతూ ఉంది. చిట్ట చివరి సంతానం మాత్రమే ఇప్పుడు ఉంది. తన తరువాత ఇక సంతానం అనేది ఉండదు. సంతానం ఉండదు కాబట్టి ఆ బాధను ఇప్పుడే మనం అనుభవిస్తూ ఉన్నాము. స్వర్గంలో ఉండేవాళ్ళం, కానీ మా సంతానం క్షీణమవుతూ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి అనర్థాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మా సంతానంలో ఇప్పుడున్నారు లేండి, తను మందభాగ్యుడు, అల్పభాగ్యుడు. తనకు వివాహం చేసుకోవాలని అర్థం కావడం లేదు. దారాన్ మూఢశ్చికీర్షతి తేన లంబామహే గర్తే సంతానస్య క్షయాదిహ. ఆ సంతాన క్షయం వల్ల మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పిన తరువాత మరో మాట అంటారు, ఏషాం వై సంతతిర్నాస్తి మర్త్యలోకే సుఖావహ నతే లభంతే వసతిం స్వర్గే పుణ్యకృతోపిచ. కానీ ఇక్కడ ఈ మాటను ఎందుకు చెబుతూ ఉన్నారంటే, ఆ జరత్కారు వివాహం చేసుకోవాలి, తనకు సంతానం కలగాలి, ఆ సంతానం వల్ల వీరికి సద్గతి. సంతానం ఉంటేనే సద్గతి అని కాదు. మీరు మహాభాగవతంలో చతుర్థ స్కంధంలో విన్నారు, మరోసారి వినండి, నేను చెబుతాను అలాగే, మరోసారి వినండి అని చెబుతాను. అనపత్యోపి సద్ధర్మ లోకచిన్న అత్ర సంశయ. సంతానం లేకున్నా సద్గతిని పొందిన వారు లోకంలో ఉన్నారు, కానీ ఎవరి తలరాతలో సంతానంతోనే సద్గతి అని ఉంటుందో వారు మాత్రం సంతానాన్ని పొంది తీరాలి. ఏ ప్రయత్నం చేసినా సంతానం కలగలేదు అంటే అప్పుడు వారు చేసిన ధర్మంతో వారికి సిద్ధి కలుగుతుంది. కానీ తను ఆ ధర్మాన్ని పాలించాలి, గృహస్థ ధర్మాన్ని తను పాలించాలి. జరత్కారు వివాహం చేసుకోవాలి. అలా ఆలోచించి ఆ పితృవులు అలా చెప్పిన తర్వాత తనన్నాడు, సరే మీకోసం నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. వారికి చాలా సంతోషం కలిగింది, అదే చాలు అని. కానీ తను శపథం చేశాడు, తను షరతు పెట్టాడప్పుడు, నేను దరిద్రుణ్ణి, నాకైతే డబ్బు లేదు, నా ముందు వెనుక ఎవరు లేరు, నాకైతే సంపాదన లేదు, నేను వెళ్ళి ఎవరిని అడగను కన్యాదానం చేయమని, ఎవరు నాకు ఇస్తారు, కనుక ఎవరైతే వారే ముందుకొచ్చి నాకు కన్యను దానం చేయడానికి సిద్ధపడతారో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అన్నారు. సరే అన్నారు వారందరూ కూడా, పితృవులు. వాడు వెళ్ళాడు, జరత్కారు వెళ్ళారు. యతస్వయత్నవాంస్తాత సంతానాయ కులస్వన, వివాహం చేసుకో, సంతానానికి ప్రయత్నం చేయమన్నారు. సరే తన షరత్తును చెప్పి తను వెళ్ళాడు.
జరత్కారురువాచ నదారాన్వై కరిష్యేహం నధవం జీవితార్థిన సనామ్నీయా భవిత్రేమే దిత్సితా చైవ బంధుభి. మరో షరతు పెట్టాడు, వారే ముందుకొచ్చి కన్యాదానం చేయాలి, మళ్ళీ ఆ కన్యకు నా పేరే ఉండాలి. చూడండి, అంటే తను ఎలాంటి షరతు పెట్టాడో, తనకు వివాహం చేసుకోవడం అసలు నచ్చదు, వివాహం చేసుకునే ఉత్సాహం తనకు లేదు కనుక ఇలాంటి షరతు పెట్టాడు, నా పేరే ఉండాలి, వారే ముందుకొచ్చి కన్యాదానం చేయాలి, అలాగైతే నేను వివాహం చేసుకుంటాను అని తనన్నాడు. తననుకున్నాడు, నేను దరిద్రుణ్ణి, నాకెవరు కన్యాదానం చేస్తారు, కన్యాదానం చేసేవారు ఎవరు ఉండరు అన్నాడు. అలా తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రయత్నం చేయాలి కదా అని తను అనుకున్నాడు. ప్రయత్నం చేద్దాము, కానీ అలాంటి కన్య దొరకదు అని తను అనుకుంటూ ఉన్నాడు. అయినా ప్రయత్నం చేద్దాం అని తను అనుకున్నాడు. అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఎవరికీ వినిపించకుండా నా పేరు గల కన్యను ఎవరైనా వారే ముందుకొచ్చి ఇస్తే నేను వివాహం చేసుకుంటాను అని 3 సార్లు ఎవరికీ వినిపించకుండా తను అన్నాడు. చాలా మెత్తగా తనన్నాడు. ఆ క్షణంలోనే అక్కడికి ఓ పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. తను వాసుకి, సర్పం, వాసుకి పాము తెలుసు కదా, వాసుకి అనే పేరు గల పాము అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాసుకి ప్రత్యగ్రహణాద్ ఉద్యమ్య భగినీం తదా, తన చెల్లెల్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తరువాత భయం కలిగింది. అరే, ఎవరికీ వినిపించకుండా నేను చెబితే తను విన్నాడే, సరే ప్రారంధం ఎలా ఉంటుందో, తన పేరు దాన్ని తెలుసుకోవాలి కదా, అదొక పరీక్ష. ఏం పేరు తనది? జరత్కారు అన్నాడు. భయపడిపోయాడు మరింత. అరే, ప్రారంధం ఎలా ఉంటుందో చూడండి, మేము ఎలాంటి ప్రతిజ్ఞలను చేసినా కూడా తలరాత మాలో ఉంటే అది అలా జరుగుతుంది. తలరాతను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. జరత్కారు అనే పేరుండాలి, వారే ముందుకొచ్చి కన్యాదానం చేయాలి, అంటే వివాహం చేసుకుంటాను ప్రతిజ్ఞ చేశాడు. కానీ తనేమనుకున్నాడు, ఇలా ప్రతిజ్ఞ చేద్దాం కానీ వివాహం జరగదు, అలాంటి పేరున్నవారు ఉండాలే, వివాహం ఎలా జరుగుతుంది, జరగదు అని తననుకున్నాడు. తనొకటి అనుకుంటే దైవం ఒకటి తలిచి అంటారు కదా, అలాగా తను జరత్కారు అని పేరు చెప్పాడు. ఇక ఏం చేయడం కుదరదు, ప్రతిజ్ఞ చేశాడు. సత్యాన్ని ఎలా పరిరక్షించుకునేవారో మనం ఆలోచించాలి. అలా ఇక ఏం చేయడం కుదరక తను ఆ జరత్కారువును వివాహం చేసుకున్నాడు. జరత్కారు వారిరువురి పేర్లు. ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణ, అలా శాస్త్రోక్త విధానాన్ని అనుసరించి వారిరువురు కూడా వివాహం చేసుకున్నారు. ఎందుకని వాసుకి తన చెల్లెల్ని ఈ జరత్కారువుకు ఇచ్చి వివాహం చేశాడు, అదే ప్రధాన గాథ. కాస్త విస్తారంగా ఉంది, సంక్షేపంగా చెప్పడం నాకు ఎందుకనో మంచిది అనిపించడం లేదు ఈ సందర్భంలో. ఓ 2 మాటల్లో ఆ కథను ముక్తాయం చేయొచ్చు, కానీ అక్కడి ఆస్వాదాన్ని మనం కోల్పోతాం కాబట్టి, సమయం అవుతూ ఉంది కాబట్టి జరత్కారువులకు వివాహం జరిగింది. ఈరోజు ఈ మొత్తం గాథను చెప్పాలి అని అనుకున్నాను, కానీ మధ్యలో గురువులు వచ్చారు. గురువుల స్మరణ ఎంత అద్భుతమైనదో అది. ఏ రోజు గురువుల స్మరణ జరుగుతుందో, స్మరణ సంపన్నమవుతుందో ఆ రోజు పరమ పవిత్రమైన రోజు. ఏదో ఒక విధమైన లాభం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి గురువుల స్మరణ అదే ఒక లాభం. కథను చెప్పేటప్పుడు గురువుల స్మరణ కలగటమే ఒక పెద్ద లాభం. అలాంటి గురువుల స్మరణ కలిగింది, గురుకులం యొక్క స్మరణ కలిగింది, పెద్దల స్మరణ ఈరోజు జరిగింది. కాబట్టి ఈ కథను సంక్షేపంగా నేను ఇక్కడికి చెప్పి రేపు విస్తారంగా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. జరత్కారు వారిరువురు కూడా విధ్యుక్త ప్రకారంగా వివాహం చేసుకున్నారు. ఎందుకని ఆ జరత్కారువును ఆస్తికుడు ఈ బ్రాహ్మణునికి ఇచ్చాడు? తన ఉద్దేశం ఏమైనా ఉందా? తన దరిద్రుడు, ఇల్లు లేదు, ముందు వెనుక ఎవరు లేరు. అలాంటి జరత్కారువుకు తన చెల్లెల్ని ఇవ్వాలనే ఆలోచన తనకెందుకు వచ్చింది? ఏం సాధించాలని తను అనుకున్నాడు? చాలా గొప్ప ఆలోచన తనలో ఉంది ఆ వాసుకిలో. ఏంటా గొప్ప ఆలోచన? ఆ ఆలోచన సఫలమయ్యిందా? తన ఉద్దేశం నెరవేరిందా అనే విషయం చాలా అద్భుతమైన విషయం. కథలు మీకు అన్నీ తెలుసు, అయినా కూడా కాస్త
కుతూహలం అనిపిస్తుందో నాకే కుతూహలం అనిపిస్తుంది. ఆ గాథను ఎప్పుడు చెబుతానా అనే కుతూహలం నాలో ఉంది. కనుక ఆ విషయాన్ని మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండల ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్ పుణ్యమవాప్నోతు గురుర్మమ.